పులివెందుల్లో నారా లోకేష్ కదిరి నుంచి కడపకు వెళ్లే సమయంలో కాసేపు బ్రేక్, కార్యకర్తలతో మాటాముచ్చట. విజయసాయిరెడ్డికి ఏపీసీఐడి నోటీసులు, రేపు ఉదయం రావాలని ఆదేశం. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసు. ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ఈ రోజు పరిశీలించనున్న అధికారులు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు 13న ప్రకటించే ఛాన్స్. నేడు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్, కేసీఆర్ అధ్యక్షతన సమావేశం. రేపు బడ్జెట్ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం. ఫార్ములా ఈ కేసులో మళ్లీ నోటీసులు రావచ్చు. అరెస్ట్, జైలు అంటూ ప్రచారం చేయిస్తారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లడం లేదన్న కేటీఆర్. కేటీఆర్ గురించి మాట్లాడడం అనవసరం. రాష్ట్రానికి కిషన్ రెడ్డి నిధులు తెస్తే సన్మానం చేస్తాం. ఆయన తెచ్చిన మెట్రో ఎక్కడుందన్న సీఎం రేవంత్. తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం. సెకండ్ ఇంగ్లీష్ పేపర్లో అస్పష్టంగా 7వ ప్రశ్న. జవాబు అటెంప్ట్ చేసిన వారికి 4 మార్కులు ప్లస్. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఈ నెల 17న ఏపీ కేబినెట్ భేటీ, కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. రేపు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. కలెక్టరేట్ల దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు. పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే తాటిపర్తి. తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా మాట్లాడుతున్నారు. మందకృష్ణది ద్వంద్వ వైఖరి అంటూ మాదిగ జేఏసీ ఫైర్. వైఖరి మార్చుకోవాలన్న పిడమర్తి రవి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దూకుడు. గ్రూప్ 1 ఫలితాలు విడుదల. ఈ నెల 20 లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు. శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు. ఏకకాలంలో 6 రాష్ట్రాల్లో తనిఖీలు. భారీగా ట్యాక్స్లు ఎగ్గొట్టినట్టు నిర్ధారణ. హైడ్రా ప్రజావాణికి మొత్తం 63 ఫిర్యాదులు. భూ కబ్జాలపై కమిషనర్ కు ప్రజల కంప్లైంట్స్. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. త్రిభాషా విధానం అమలు చేయం. ధర్మేంద్ర ప్రధాన్ నోరు అదుపులో పెట్టుకోవాలి. తమిళనాడుకు నిధులు విడుదల చేయాలన్న స్టాలిన్. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం ఇంట్లో ముగిసిన ఈడీ తనిఖీలు. అధికారులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. పోలీసులకు ఫిర్యాదు. ఓటర్ల జాబితాపై దేశవ్యాప్తంగా అనుమానాలు. పార్లమెంట్లో ఈ విషయంపై చర్చ జరగాలి. లోక్సభలో కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు. భారత సంతతి విద్యార్థిని అదృశ్యంపై ఎంక్వైరీ. కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లిన సుదీక్ష. ఆచూకీ తెలియకపోవడంతో పేరెంట్స్ ఆందోళన. బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక మలుపు. ప్రముఖ వ్యాపారవేత్త తరుణ్ రాజ్ అరెస్ట్. రన్యారావు నుంచి గోల్డ్ కొనుగోలు చేసినట్లు గుర్తింపు.